దైవజనులు బెన్నీ గారు, మా అంకుల్ గారు, వారు వీరు చాలా మంచి స్నేహితులు అని విన్నాను. 1-2 సార్లు కలిశాను కూడా ఇంతకుముందు. సో అటువంటి సీనియర్ పాస్టర్స్తో, సీనియర్ దైవజనులతో కలిసి పంచుకోవటం, నా మనసులో ఉన్నటువంటి విషయాలను కూడా వారి సేవా ఫలంలో నేను భాగస్తుని అవటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు సాయంకాలం చెప్పే విషయాలు మీకేవి కొత్తవిగా ఏమీ ఉండవు. మర్మరాలు ఏమీ తీసుకొని రాలేదు. నేను మామూలుగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మీలో ఒకటిగా మీరు నేర్పితే నిలబడినటువంటి మీ ఏమంటారు మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా నేను మీ ముందు చెబుతున్నాను. ఏమనంటే, ఒక లెక్కల మాస్టరు పిలిచి 2 అక్కం చెప్పమంటే 2 అక్కం నేర్పిస్తే కుర్రాడు నేర్చుకున్న తర్వాత క్లాస్ ముందు నిలబెట్టి 2 అక్కం చెప్పరా అంటే వాడు 2 అక్కం చెప్తాడు. చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, అభినందిస్తారు. అలాగే మీలో చాలామంది నాకంటే పెద్దవారు సంఘంలోనూ అలాగే పరిచర్యలోనూ మీకున్నంత ఎక్స్పీరియన్స్ నా వయసు ఉండదు. అయినప్పటికీ మీరు కూర్చుని అక్కడ ఉన్నారు అని అంటే నేను చెప్పేదంతా కరెక్ట్ అని, మీకేమీ రాదని, అలాంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి నిలబడలేను. మీరు చెప్పి నేర్పించగా నిలబడి వల్లె వేస్తున్నాను అంతే. అంత మాత్రమే క్రైస్తవ సంఘం, సార్వత్రిక క్రైస్తవ సంఘం నేర్పించినటువంటి పాఠాలు, నేర్పించినటువంటి దేవుని వాక్యంలో తెలుసుకోవాల్సినటువంటి నిధులను మీరు నేర్పించగా నేను తిరిగి మీ ముందు వల్లె వేస్తున్నాను అన్న విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. అది మనస్ఫూర్తిగా ఆ హృదయంతోనే మీ ముందుకు నేను వస్తున్నాను. ఇకపోతే ఈరోజు రేపు సాయంత్రం మనము మాట్లాడుకోబోయేటటువంటి మాటలు దేవుని వాక్యమునకు చుట్టుపక్కల ఉంటాయి. అంటే ప్రతిసారి దేవుని వాక్యమే మాట్లాడుకుంటాం కదా అని అంటాం, కానీ దేవుని వాక్యంలో నుండి వేరు వేరు అంశాలను మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు మరియు రేపు సాయంకాలం మనం మాట్లాడుకునే విషయాలు దేవుని వాక్యమును గురించే ఉంటాయి. దేవుని వాక్యము మనకు ఎందుకు ఇంత ప్రాముఖ్యం, దాని ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాల్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఆ చూసే క్రమంలో మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాలను లేదా దేవుడిచ్చినటువంటి దేవుని మాటలను మనం గుర్తు చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి చూస్తే దేవుని మాటే ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు పలకటం, ఆ పలికినటువంటి దాన్ని, ఆ మాటను ఆధారం చేసుకునే సృష్టి క్రమం అంతా ఉద్భవించటం మనం చూస్తాం. సృష్టి క్రమాన్ని ఉద్భవింపజేసినటువంటి దేవుని మాట, సృష్టి క్రమాన్ని తన మాట చేత నిర్మించినటువంటి దేవుని యొక్క వాక్యమును గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా, మీలాగా నాలాగా రక్తమాంసములు కలిగినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారి వలె మానవత్వమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు ఒకసారి ఆయన పరిచర్యకు సిద్ధపడిన తర్వాత, ఉపవాసం ఉండి పరిచర్యలో పరిశుద్ధాత్ముని చేత అభిషేకింపబడి, పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి అరణ్యములో 40 దినాలు ఉన్న సమయంలో, ఆ 40 దినాలు సాతాను ప్రభువును శోధించినప్పుడు 3 ప్రశ్నలను, లేకపోతే సారాంశ రూపంగా చెప్పినటువంటి, అంటే ఆ 3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది అని కాదు. ఆ 40 దినాలు ఆ సారాంశము 3 మాటల్లో మార్కు సువార్త అలాంటి సువార్థికులు రాయటం మనం చూస్తాం. ఆ సువార్థికులు రాసినటువంటి మాటల్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి భోజనానికి సంబంధించినటువంటిది, రెండవది ఆరాధనకు సంబంధించినటువంటిది, మూడవది అధికారానికి సంబంధించినటువంటిది. ఆ 3 ప్రశ్నలను కూడా, ఏ 3 ప్రశ్నలైతే ఆదాము దేవుని వాక్కును విని ప్రతి సాయంకాలము ప్రతి సంధిపూట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడటానికి ఏదేను తోటలో వచ్చినప్పుడు ఆయన విన్నటువంటి మాటలను గుర్తుంచుకొని, ఆ మాటల ద్వారా తనను పాలించేటటువంటి తన ప్రభువుకు అధీనుడై ఉండాలా, లేకపోతే ఈ లోక మర్యాదను తీసుకుని వస్తున్నటువంటి వేరొక వాడికి అధీనుడై ఉండాలా అన్నటువంటి ఈ తర్జన భర్జనలో ఆదాము ఎన్నుకున్నాడు సాతాను యొక్క మాటను, లేకపోతే వాక్యాన్ని
వినటానికి. ఆ మాట పట్టుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మాట పట్టుకున్నాడు, దేవుని నుంచి దూరమయ్యాడు. ఆ మాట పట్టుకున్నాడు, దేవుని యొక్క సన్నిధి నుండి దూరమయ్యాడు. ఆ మాటను పట్టుకున్నాడు, పాపము ఊబిలో ఇరుక్కుపోయాడు. ఎందుకు అనంటే దేవుని మాట కంటే సాతాను చెప్పినటువంటి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాడు కాబట్టి, దానికి లోబడ్డాడు కాబట్టి, దానికి లోబడిన కారణం చేత దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని దేవునికి ఇవ్వకుండా తను స్వయంగా తీసుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి రెంటికి చెడ్డ రేవడి అని మనం ఎలా అంటామో అలా దేవునివాడు కాలేకపోయాడు, స్వయంగా దేవుడు కాలేకపోయాడు. ఈ కారణం చేత మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రభువు మనతో ఈరోజు సాయంకాలం మాట్లాడుతున్నటువంటి మాట, ఆ 3 ప్రశ్నలు, ఆదాముకు ఏవైతే 3 ప్రశ్నలు ఉన్నాయో ఆ 3 ప్రశ్నలు మన ప్రభువుకు వేసినప్పుడు మన ప్రభువు ఆ ప్రశ్నలకు సమాధానం వాక్యముతో ఇచ్చాడు. ఆ ప్రభువు ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వాక్యము ద్వారా ఇచ్చాడు. వాక్యాన్ని కోట్ చేస్తూ ఇచ్చాడు. వాక్యము ఎందుకు ఇంత ప్రాముఖ్యం, వాక్యము ఎందుకు ఇంత ప్రధానం అని గనక ఆలోచిస్తే, వాక్యము మనలను ఈ లోక మర్యాద నుండి విడిపిస్తుంది. ఈ లోక మర్యాదతో పోరాడటం నేర్పిస్తుంది. ఈ లోక మర్యాదలో విజేయులమై జీవించటం నేర్పిస్తుంది. 3 ప్రశ్నలు ఆదాము ఓడిపోయాడు. 3 ప్రశ్నలు కడపటి ఆదాము, నీవు నేను అనుసరించాల్సినటువంటి ఆదాము గెలిచాడు. సో వాక్యము మనలను గెలిచేలా చేస్తుంది. గెలిచేలా చేయటానికి మన చేతినివ్వబడినటువంటి 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశము, ఆ సారాంశము మనల్ని జీవింపచేస్తుంది అనే మనం వినే మాటలు, మనకు చెప్పే సంగతులు, అవి మన మనస్సుల్లో నాటుకుని పోతాయి. అవి మన బిహేవియర్ పైన ప్రభావం, ఎలాంటి ఆలోచనలు చేస్తాం, ఎలాంటివి చదువుతాం, ఎలాంటి సంబంధాల్లో ఉంటాం అన్నది మనం వినే మాటలను, వాటిపైన మనం ఉంచే నమ్మకము డిసైడ్ చేస్తుంది. సో మాట అన్నది, వాక్యము అన్నది వినటానికి ఒక మాటేగా అనుకుంటాం, కానీ ఆ మాట మన పైన చాలా బలమైనటువంటి పని చేస్తుంది. ఆ బలమైనటువంటి పని మనల్ని కూల్చేదిగా అయినా ఉంటుంది, లేకపోతే నిర్మించేదిగా అయినా ఉంటుంది. మనం కూల్చబడటానికి, నిర్మించబడటానికి రెండిటికీ కూడా మాట ముఖ్యంగా ఆధారం అవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు గ్రంథంలో, నీ నోటి నాలుకను అదుపులో ఉంచుకో అని చెప్తుంది. నీ నాలుకను అదుపులో ఎందుకు ఉంచుకోవాలి అని అంటే, అది వైల్డ్ ఫైర్ లాంటిది, అది అగ్ని లాంటిది. మనుషులను చిన్నాభిన్నం చేస్తుంది, సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా మాటలు చెప్తున్నాను అనంటే, మాట అన్నది అంత స్ట్రాంగ్, అంత బలమైంది. ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు, లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు. దేవుని మాట నిర్మించే మాట, దేవుని మాట కలుగజేసే మాట, దేవుని మాట కట్టే మాట, దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది, ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది. దేవుని మాట మనకొక దృక్పథాన్ని ఇస్తుంది. దృక్పథము అనంటే ఏమిటి అనంటే, ఇవి కంటి అద్దాలు. ఇలా పెట్టుకున్నప్పుడు దీని ద్వారానే నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను. ఇది పెట్టుకుంటే నాకు బాగా కనిపిస్తాయి, చదవగలుగుతాను. కానీ ఇవి పెట్టుకుంటే మీరు బాగా కనిపించరు. ఇవి తీసేస్తే మీరు బాగా కనిపిస్తారు, కానీ అద్దాలు సరిగ్గా కనిపించవు. దీన్ని గుడ్డితనానికి మొదటి మెట్టు అంటారు, రైట్? నేను ఆ మొదటి మెట్టు ఎక్కేసాను ఆల్రెడీ. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవే కంటి అద్దాలు నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది. ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి. మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే, కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. దృక్పథము అంటే కంటెద్దాలతో సమానం. ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది. ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది. పురుషుణ్ణి పురుషునిగా చెబుతుంది, స్త్రీలను స్త్రీలుగా చెబుతుంది. పురుషుణ్ణి ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది, స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. స్త్రీ పురుషులకు ఉన్నటువంటి వైవిధ్యత లేదా వివిధత,
అలాగే స్త్రీ పురుషులు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడినటువంటి దేవుని పోలికలో ఉన్నటువంటి మనుష్యులుగా చెబుతుంది. ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు. ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు, వ్యక్తిగత జీవితంలో మార్పు, జీవితంలో మార్పు, సంఘ జీవితంలో మార్పు, సంఘ జీవితంలో బాధ్యతలు, కుటుంబం పట్ల బాధ్యతలు, స్త్రీల పట్ల గౌరవం, చిన్న బిడ్డల పట్ల వారి హక్కులను వారికి ఇచ్చేందుకు చేసే ప్రయత్నం, ఇలా చూసుకుంటూ పోతే సమాజ నిర్మాణం జరగటానికి, మానవుడు తిరిగి మానవుడు అవటానికి దేవుని వాక్యము ఒక దృక్పథంలాగా పనిచేస్తుంది. దాని ద్వారా, దాని గుండా చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని తీసేసినప్పుడు మసకగా కనిపిస్తుంది. మొదటి చూసినట్లయితే ఆదాము మరియు సాతాను జరిగినటువంటి ఆ సంభాషణ, సాతాను చెప్పినటువంటి అబద్ధం విన్నప్పుడు ఆయన, మీరు దేవతలే కదా, మీరు దేవుని వంటి వారే కదా, ఆయన మిమ్మల్ని ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున చేశాడు కదా, మళ్ళా మీకు దేవుడు ఏంటి అని అన్నాడు. అలా అన్నప్పుడు, అవును, నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు, ఈ ప్రపంచము పైన ఆయన 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు, ఆయన వాక్కు నిజమైనది, ఆయన ఒక మాట పలికాడు అనంటే ఆ వాక్యము నిజమైనది, దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన. 5 రకాలైనటువంటి ఈ బ్లెస్సింగ్స్, లేకపోతే ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత, కర్తవ్యం, ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి 5 మాటలు. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోబరుచుకోండి. ఇట్స్ ఎ మ్యాండేట్. మ్యాండేట్ ఈజ్ సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ఇట్. అందులో దేవుని ఆశీర్వాదముతో పాటు బాధ్యత మనకు కనిపిస్తుంది. ఇది మన బాధ్యత. ఏంటి మన బాధ్యత? ఫలించటం మన బాధ్యత, విస్తరించటం మన బాధ్యత, భూమిని నిండించటం మన బాధ్యత, అభివృద్ధి చెందటం మన బాధ్యత, దానిని లోపరుచుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా, ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి, నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు. ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు. ఆదాము హవ్వలు అనగా మానవ సమాజం అది విన్న మానవ సమాజం దేవుని వాక్యమును పట్టుకోకుండా పక్కనే వచ్చి చెప్పినటువంటి ఇంకొక మాట, నువ్వు దేవుడివి కాలేవా? నీకు ఇంకా పైన ఒక నాయకుడు ఉండాలా? నీ అంతా నువ్వు చెయ్యొచ్చుగా అని చెప్పినప్పుడు, లేకపోతే నువ్వు దేవుడివేనటగా అని చెప్పినప్పుడు దేవుని స్థానాన్ని మనం దొంగిలించే ప్రయత్నం చేశాం. మనిషిగా మనల్ని దేవుడు చేశాడు, దేవుడుగా నేను ఉండాలని మనిషి అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ది ఒరిజినల్, నిజానికి ఎక్కడ పాపం మొదలైంది అన్నటువంటి మాట, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, దేవుడిచ్చినటువంటి సామంతత్వాన్ని, దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి నా అంతకు నేనే అటానమస్గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన, ఈ దృక్పథం, అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు. కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు. కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను తృణీకరించాడు. రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చింది. తన భార్యను తనకంటే తక్కువదిగా చూశాడు. అధికారంలో ప్రాబ్లం వచ్చింది. దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. దేనిపైన అధికారం ఇచ్చాడు? సర్వ పక్షులపైన, జంతువులపైన, భూమిపైన ప్రాకు జీవులపైన, చెట్లపైన,
పండ్లపైన, ఎవ్రీ ప్రొడ్యూస్ దట్ ద ఎర్త్ బ్రింగ్స్ అవుట్, భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా. 115వ కీర్తన ఒకసారి తీస్తారా? 115వ కీర్తన 16వ వచనం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశములు, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. నరులకు అధికారముతో ఇచ్చాడు. దాన్ని ఏలండి అని అన్నాడు, దాన్ని లోబరుచుకోండి అని అన్నాడు. పెత్తనం చేయండి అని చెప్పలేదు. లోబరుచుకోవటం అంటే ఏంటి అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు. ఎలాంటి మోడల్ చూపించాడు? చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల పొద్దున వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి, ఇంతకు ఆయన నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు, ఏం మాట్లాడింటాడు ఆయన ఆదాముతో? ప్రతిరోజు వచ్చి ఏం తిన్నావు, ఏం చేశావు? ఒక స్నేహితుడు, ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది? బహుశా అటువంటి సంభాషణే దేవునికి మరియు మానవుడికి ఉండేదేమో. దేవాది దేవుడైనటువంటి ఆదిలో వాక్యముగాను, వాక్యము దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు, ఆయన ఇదే చోట్లో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అనుంటాడు, నీకు నేను రెండు పనులు ఇచ్చాను. ఎక్కడుంది అది? 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును కాచుటకును, రెండు మీరు ఏలటం, ఈ భూమిని ఏలటం అంటే ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని చేశాను. చేసిన ఈ ప్రపంచం ఎలా ఉంది? ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి ఆ భూమి పైన ఒక క్రమాన్ని చేశాడు, తన మాట ద్వారా చేశాడు. కలుగును గాక అన్నాడు, కలిగింది. నీళ్లు కలుగును గాక అన్నాడు, కలిగాయి. దాన్ని ఏమంటారు? చెట్లు కలుగును గాక అన్నాడు, చెట్లు. రాత్రికొకటి ఉదయానికొకటి వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు. ఇలా చూసుకుంటూ పోతే తన మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు. ఆ క్రమం ఏమిటి? ఏదెను తోట అనే క్రమం. తన మాట చేత పనివాడైనటువంటి దేవుడు, తోటమాలి అని తనను తాను పిలుచుకునేటటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు. నదులు ఎక్కడ ప్రవహించాలో అక్కడ ప్రవహిస్తున్నాయి. ఈవులు ఎవరికి ఏవి దక్కాలో అవి దక్కుతున్నాయి. పశుపక్షాదులన్నీ సుభిక్షంగా పండ్లు, కాయగూరలు వంటివి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చాడు. ముళ్ళ తుప్పలు లేవు, ముళ్ళ చెట్లు లేవు. ఏం పర్యవసానం ఉంది ఆయన చేసినటువంటి సృష్టిలో అనంటే క్రమము అనే పర్యవసానం ఉంది. ఆ క్రమంలో మానవుడు సుభిక్షతను చూసి ఆ క్రమాన్ని విస్తరింపచేయాలి, ఆ క్రమములో ఫలించాలి, ఆ క్రమాన్ని అభివృద్ధి చేయించాలి, ఆ క్రమముతో భూమిని నిండించాలి, ఆ క్రమము ద్వారా ఏలుబడి చేయాలి. పెత్తనం కాదు, ఏలుబడి చేయాలి. పెత్తనం చేయటం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఒక అత్తగారు కోడలి పైన చేసేది, లేకపోతే ఈ రోజుల్లో రివర్స్లేండి, అత్తగారి పైన కోడలు చేసేది, అది పెత్తనం. మనము పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ గారు చేసేది, లేకపోతే మనం అధికారి అని అనుకునేవాడు. మీరు స్కూల్కి వెళ్ళి ఉంటారు, లెక్కల మాస్టర్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఇలా 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 షేక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు? పెత్తనం చేస్తాడు, చేతిలో కట్టబట్టుకుని 2 ఇచ్చుకుంటాడు. ఆయన ఇచ్చుకునే ఆ 2 మనకు ఈ రోజు వరకు గుర్తుంటాయి. అది పెత్తనం చేయటం. మన ఉద్దేశంలో అధికారి అంటే ఎవరంటే మన హక్కులను కాలరాసేవాడు, మన హక్కులతో ఆడుకునేవాడు, మన బాడీస్ను అబ్యూస్ చేసేవాడు, మనకున్నటువంటి స్వేచ్ఛను హరించేవాడు అని అనుకుంటాం. నిజానికి అది దేవుని మాట కాదు, దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యము అధికారం ఇచ్చింది. ఏంటా అధికారం? సేద్యము చేయటానికి మరియు కాయటానికి నీకు ఇచ్చినటువంటి అధికారం. ఏదెను తోటను సేద్యపరచుటకును
కాయుటకును ఆయన ఆదాముకు అధికారం ఇచ్చాడు. దేవుని దృష్టిలో, దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే కాచుకోవటం. దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే సేద్యపరచటం. మానవుని దృక్పథంలో, లేకపోతే ఈ లోక మర్యాదలో, ఈ లోక దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే పెత్తనం చేయటం, అవతలి వారిపైన రాజ్యం చేయటం. దేవుడు మనిషికి అధికారం అన్నింటిపైన ఇచ్చాడు, సర్వ సృష్టి పైన ఇచ్చాడు. కానీ ఒక మనిషి పైన ఇంకొక మనిషికి అధికారం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించిన వెంటనే, అనగా దేవుని వాక్యమును నమ్మక, దేవుని వాక్యమును పక్కన పెట్టి, దేవుని మాటను విశ్వసించక, దేవుని మాట అనుసారంగా బ్రతకాలన్న ఆలోచన కోల్పోయి, తన స్వచిత్తము లేకపోతే లోక మర్యాద అనగా సాతాను యొక్క ఆలోచనను ఎప్పుడైతే నమ్మాడో, ఎప్పుడైతే దాని వైపుకు మొగ్గు చూపాడో, ఒక మనిషిగా ఉన్నటువంటి ఆదాము, దేవుడు మనిషిని సృష్టించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. వారికి అనగా స్త్రీ పురుషులకు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అనంటే కేవలం పురుషుడు కాదు. ఆదాము, ఆదం అంటే మానవ సమాజం, లేకపోతే స్త్రీ పురుషులు అని అర్థం. ఇది హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాట. ఆ మానవుడు తనలో భాగమైనటువంటి, తనకు సమానమైనటువంటి, సాటి అయిన సహాయకురాలైనటువంటి స్త్రీని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు. ఇదిగా నువ్వు ఇచ్చావుగా, మొదలెట్టింది ఈ అమ్మాయి అని బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాడు. దృక్పథం మారింది, సంబంధం మారింది. దృక్పథం మారింది, మాటలు మారాయి. మాట దేవుడిదైతే పాట పాడటం మొదలుపెట్టాడు. ఏమని ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయము ఆదికాండం. పాట పాడాడు. ఇది ప్రపంచంలో మానవుల్లో మొట్టమొదటి డ్యూయట్ సాంగ్, మొట్టమొదటి రొమాంటిక్ డ్యూయట్ సాంగ్. మొట్టమొదటి మానవుడు తన మొట్టమొదటి భార్యకు పాడినటువంటి మొట్టమొదటి పాట చూడండి ఏమని ఉంది ఇక్కడ. 2వ అధ్యాయము 23. అప్పుడు ఆదాము, చదవమ్మా. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును. కవిత్వం చెప్తున్నాడు, రిథమిక్గా రైమ్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ భార్య పట్ల గౌరవం చూడండి, భార్య పట్ల సమానత్వం చూడండి, భార్యను ఎంత ఆలింగనం చేసుకుంటున్నాడు, ఆమె సౌందర్యాన్ని చూసి డ్యూయట్ పాడుతున్నాడు ఇక్కడ. కానీ దృక్పథం మారింది. ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చావుగా, ఈమె చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలుపెట్టాడు. తన కుమారుడు పుట్టాడు, జలసి, ఇద్దరు చంపుకోవటం, కయీను హేబేలును చంపటం. ఇలా చూసుకుంటూ పోతే సమాజం, మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా, దేవుని మాట కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా, దేవుని యొక్క కట్టడ కాకుండా, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యమునిచ్చేటటువంటి లోక మర్యాదకు లోబడ్డారు. జీవితం తుంపనాశనం అయింది. దాన్నే మనం ఏమంటామంటే ఒరిజినల్ సిన్ అని అంటాం, మూల పాపము అని పిలుస్తాం. మన స్వభావ సిద్ధంగా పాపులం. ఎందుకు అనంటే దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథములో కాకుండా ఈ లోక మర్యాద అనేటటువంటి దృక్పథంలో బ్రతకటానికి ఇష్టపడ్డాం. కాబట్టి దాని నుంచి జరిగేటటువంటి పర్యవసానమే ఈరోజు మన జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులు. దేవుని వాక్యము దేవుని హృదయంలో నుండి వెలువడేటటువంటి మాటలు. దేవుని వాక్యము ఆయన కార్యాచరణకు సంబంధించినటువంటి మాటలు. దేవుని మాటలు సృష్టిని నడిపించేటటువంటి, సృష్టిని సృష్టించి మరియు నడిపించేటటువంటి మాటలు. దేవుని మాటలు ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేసేటటువంటి మాటలు. దేవుని మాటలు దేవుని రాజ్యాంగం
అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ మాటలు గనక మనం అర్థం చేసుకుంటే, దేవుని మాటలను గనక మనం పట్టుకోగలిగితే, అనగా వాక్యమును గనక మనం పట్టుకోగలిగితే దేవుని హృదయం అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కార్యాచరణ అర్థమవుతుంది. నెంబర్ 3, దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది. నెంబర్ 4, దేవుని యొక్క విమోచన కార్యం అర్థమవుతుంది. నెంబర్ 5, దేవుని యొక్క దాన్ని ఏమంటారు, దేవుని యొక్క రాజ్యాంగము అర్థమవుతుంది. కాబట్టి ఆయన రాజని, మనం ఆయన సామంతులమని, ఆయన యొక్క అంబాసిడర్స్మని, ఈ ప్రపంచాన్ని ఏలటానికి, ప్రపంచంలో సుభిక్షతను తీసుకొని రావటానికి అవసరమైనటువంటి సువార్త అర్థమవుతుంది. సో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు, దేవుని వాక్యంలో చదివే ఉంటారు. దేవుని మాట రెండంచుల ఖడ్గము అని మనకు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది, రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం, చాలామంది పొరపడేది ఏమిటి అని అంటే, వి లిమిట్ దిస్ టు ద థియాలజీ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్. మనుష్యుల చేత, లేకపోతే మనుష్యులు వ్రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం. కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి. దేవుని వాక్యమైనటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రము. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ థియాలజీ ఆర్ ద బుక్ ఆఫ్ థియాలజీ, బట్ దిస్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ఆంథ్రోపాలజీ రిటన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ అనే పుస్తకమే బైబిల్. సో ఈ రెండంచుల ఖడ్గం, ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది, దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుని అర్థం చేసేలా చేస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో తెలుస్తుంది. మనిషికి ఉండాల్సిన కనికరము గురించి చెబుతుంది, ప్రేమను గురించి చెబుతుంది, విశ్వాసమును గురించి చెబుతుంది, విశ్వాస్యతను గురించి చెబుతుంది, నమ్మకత్వమును గురించి చెబుతుంది. ఇలా ఎందుకు చెబుతుంది అనంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, మనుషునికి మనుషునితో ఉండాల్సిన సంబంధమును నేర్పించే పుస్తకమే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. వాక్యము, దేవుని వాక్యము మనిషిని మనిషిగా చేస్తుంది. అంటే ఏ రోజైతే మనం దేవుణ్ణి తిరస్కరించామో, నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించాను అంటారా? నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించలేదే, నేను చాలా భక్తిగా ఉన్నాను కదా, నేను ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను, సంఘ బల్ల ఆరాధనలో నేను పాల్గొంటాను, నేను కానుకలు వేస్తాను, నేను సువార్త పరిచర్యకు వెళతాను, ఇదంతా చేస్తున్నాను కదా, దేవుణ్ణి తిరస్కరించడం ఏంటి అన్న ప్రశ్న మీలో రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సమయం వచ్చింది. మా పాస్టర్ గారు పిలిచి, అయ్యా మా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను అని అన్నాడు. సరే అని చెప్పి మా అమ్మకు నేను ఫోన్ చేశాను. నేను అప్పుడు మధ్యప్రదేశ్లో మిషనరీగా ఉన్నాను. మధ్యప్రదేశ్లో నేను 11 సంవత్సరాలు దేవుని పరిచర్య మిషనరీగా చేశాను. కోయా, గోండు, కోర్కు, బిలాలా, ఇలాంటి అలాగే ముస్లింలు, ఇలాంటి జాతుల మధ్యలో నేను పరిచర్య చేశాను. అలా పరిచర్య చేసే క్రమంలో మా పాస్టర్ గారు నాతో ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మకు ఫోన్ చేశాను. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మరి ఇట్లా మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మరి నీతో మాట్లాడతారంట, నంబర్ ఇస్తాను అని నేను మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది. మా అమ్మ 1800 చిల్లరలోనే, అంటే కాకినాడ ప్రాంతానికి, కెనడా కదా ఇది, కాకినాడ ప్రాంతానికి కెనడా నుంచి మిషనరీలు వచ్చిన సమయం 1799లో విశాఖపట్నం ప్రాంతంలోనికి మొట్టమొదటిసారిగా మనకు మిషనరీలు వచ్చారు. 1799కి ముందు కూడా బర్తలోమీ గారు, అలాగే ఆయన తర్వాత డానిష్ మిషనరీలు, ఆయన తర్వాత ఎస్పీజీ వారు ఈ గడ్డ మీదకి వచ్చారు. రాయలసీమ మాది కడప, ఆ ఊళ్ళకు 1800 చిల్లరలోనే మిషనరీ సేవలు వచ్చాయి. మిషనరీ సేవల ద్వారా మా కుటుంబాలు, మా అమ్మ తరఫున కుటుంబాలు చాలామంది ప్రభువును అప్పటికే తెలుసుకున్నారు. అంటే మా అమ్మ వాళ్ళ నాయన కూడా క్రైస్తవుడే. అక్కడి నుంచి వస్తున్నటువంటి క్రైస్తవం
మా అమ్మ నాకు ఫోన్లో ఏమని అడిగింది అని అంటే, మనోళ్ళేనా అని అడిగింది. అర్థమవుతుందా? మనం క్రైస్తవులమే, కానీ ఏ దృక్పథం పెట్టుకొని మనిషిని చూస్తాం? మన దృక్పథంలో మార్పు. ఏ దృక్పథం పెట్టుకుంటే మనిషి మనకు మనిషిగా మనవాడుగా కనిపిస్తాడు అనేది ప్రశ్న. మా అమ్మ నన్ను అడిగిన ప్రశ్న ఇది. ఎన్ని సంవత్సరాల క్రైస్తవం? 200 పైచిలకు సంవత్సరాల క్రైస్తవం. నేను పెళ్లి చేసుకుంది 2006లో. 1800 చిల్లరలోనే మా కుటుంబంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు. ఆ తర్వాత మా అమ్మ ఎస్పీజీ సంఘంలో పెరగటం, ఆ తర్వాత క్యాథలిక్గా మారటం, ఆ తర్వాత మళ్ళీ నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె కూడా మన ఇవాంజలికల్ ఫెయిత్లో రావటం, ఇవన్నీ చాలా జరిగాయి. కానీ అడిగే ప్రశ్న ఏంటి? మనోళ్ళేనా అనింది. నేను తడుముకోకుండా చెప్పాను, మనోళ్ళే అని చెప్పాను. మనోళ్ళు అన్నప్పుడు ఆమె దృక్పథం వేరు. ఆమె దృక్పథం మనోళ్ళు అన్నప్పుడు వేరు, మనోళ్ళు అన్నప్పుడు నా దృక్పథం వేరు. నాకు మనోళ్ళు ఎవరో ఆమెకు తెలియదు, ఆమెకు మనోళ్ళు ఎవరో నాకు తెలుసు. అర్థమవుతుందా? సో నౌ లెట్స్ థింక్ అబౌట్ ఇట్. వాక్యము ఏం చేస్తుంది అంటే ఈ దృక్పథాన్ని ఇస్తుంది. మనిషిని మనిషిగా స్వీకరించటం నేర్పిస్తుంది. మన అన్న పదానికి మనిషి అన్న పదంతో ముడిపెట్టి మరీ చూడటం నేర్పిస్తుంది. మనోళ్ళేనా అనే ఆలోచన, ఈ ఆలోచన, ఈ దృక్పథం రక్షింపబడ్డాం అనుకుంటూ ఇదే అద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ మనకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఏం దృక్పథాన్ని ఇస్తుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తునందు యూదుడని యూదేతరుడని తేడా లేదు. ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు. ఇప్పుడు క్రీస్తునందు స్వామి అని బానిస అని తేడా లేదు. అందరూ మధ్యలో అడ్డుగోడలు పడద్రోయబడ్డాయి. గలతీయులకు రాసిన పత్రిక రాసిందే ఇందుకు. గలతీయులకు అనేటటువంటి పత్రిక రాసిందే మానవులలో. దేవుని వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది, మనుష్యత్వములోనికి తీసుకొని వస్తుంది. దినదిన ప్రవర్తమానముగా యేసు క్రీస్తును పోలినటువంటి మనుషులముగా మనం మారేలా చేస్తుంది. మనం మనుష్యులముగా మారటానికి సాటి మనిషిని ఎలా చూడాలో మనకు నేర్పిస్తుంది. సాటి మనిషిని గౌరవించేటటువంటి ఆ దృక్పథాన్ని దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి అని చెప్పినటువంటి మాట మార్కు సువార్త 1వ అధ్యాయం. చూస్తారా? మార్కు సువార్త 1వ అధ్యాయం. వ్రాయబడినటువంటి సువార్తలలో మొదటి సువార్త మార్కు సువార్త. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సువార్త అంటే అర్థం ఏమిటి అని అంటే, శుభవార్త అంటే అర్థం ఏమిటి అని అంటే మంచి మాట అని. మంచి మాట. ఏంటా శుభవార్త అనంటే, మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సియా వచ్చేశాడు అని చెప్పేటటువంటి శుభవార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన రాజు వచ్చేశాడు అని చెప్పేటటువంటి వార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిజమైన మనిషి వచ్చాడు అని చెప్పేటటువంటి వార్త. ఆ నిజమైన మనిషి మనం కోల్పోయిన అధికారం, మనం కోల్పోయిన సంబంధం, మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క ఇల్లు, మనం కోల్పోయినటువంటి దేవునితో సహవాసం, మనం కోల్పోయినటువంటి దేవుని రాజ్యములో ప్రాతినిధ్యం తిరిగి తీసుకుని వచ్చి ఇస్తాడు అని చెప్పటమే సువార్త. ఆ సువార్తను ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రకటిస్తూ, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలుగా చెబుతూ వచ్చాను కదా, ఇప్పుడు వచ్చాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవాలి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల
ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తన తత్వము యొక్క మూర్తిమంతత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది దేవుని వాక్యమును గురించినటువంటి చెప్పేటటువంటి మాట. దేవుని యొక్క మాట అనంటే దేవుడు మనిషి గురించి ఒక నిజమైన మనుష్యుడు అయినటువంటి క్రీస్తును గురించి పలుకుతూ వస్తున్నటువంటి మాట. అందుకనే క్రీస్తుకు రెండవ లేకపోతే కడపటి ఆదాము అన్న పేరు. ఒక ఆదాము ఓటమి మరొక ఆదాము యొక్క గెలుపులో సంపూర్ణం చేసినటువంటి దేవుని సంకల్పం. ఆ సంకల్పమును మనకు తెలియచేయటమే వాక్యముకున్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏం చేశాడు, ఏం సంకల్పమును ఎలా చెప్పాడు? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? ఆయన ప్రత్యక్షత, ముఖ్యంగా వాక్ దర్శనం అని పిలవచ్చు, వాక్ ప్రత్యక్షత అని పిలవచ్చు. ఎలా, ఎవరితో మాట్లాడాడు? ఒక మాట చేత సృష్టించినటువంటి దేవుడు తనను తాను నేను భూమ్యాకాశములకు దేవుణ్ణి, నేను నక్షత్రములకు దేవుణ్ణి, నేను సూర్యచంద్రాదులకు దేవుణ్ణి అని చెప్పుకోవడం మానేసి నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ఇట్స్ ఎ పర్సనల్ గాడ్. ఆయన వ్యక్తిగతమైనటువంటి దేవుడు, వ్యక్తిగతంగా మనతో సంబంధము నిలుపుకునేటటువంటి దేవుడు. ఎలాంటి సంబంధం? మాట ద్వారా సంబంధం, తన సన్నిధిని ఇవ్వటము ద్వారా సంబంధం, తనతో ఆజ్ఞను ఇవ్వటమే కాదు, తన పైన ఆశీర్వాదములు ఇవ్వటం, ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్చి చూపించేటటువంటి వాగ్దర్శనమిచ్చినటువంటి దేవుడు. ఈ ప్రపంచమంతా కూడా మనం చూసినట్లుగా ఆయన నిర్మించినటువంటి ఈ ప్రపంచం తన రాజ్యమైతే, భూమ్యాకాశములను సృజించినటువంటి యెహోవా చక్రవర్తి వలె పరిపాలించటానికి ఆయన ఆకాశములలో సింహాసనాసీనుడై ఉంటే, భూమి తన పాదపీఠముగా ఉన్నటువంటి ఈ భూమిపైన మానవుడికి అధికారం ఇచ్చి నువ్వు ఏల్రా అన్నాడు. ఏల్రా అన్నవాడు ఈ అధికారాన్ని తీసుకుని ఎవరి చేతికిచ్చాడు? సాతాను చేతికిచ్చాడు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏమిటి మనకెక్కడి నుంచి తెలుస్తుంది? 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని గ్రంథం, వాక్యము నుంచి మనకు ఆ సంకల్పం తెలుస్తుంది. ఏంటి ఆ సంకల్పం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గట్టిగా చదవాలి ఎవరైనా సరే. ఈ సంకల్పం, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని సంకల్పం ఏమిటి అని అంటే, టు యునైట్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, భూమి ఆకాశములను ఐక్యపరచటం. క్రీస్తు అనే నిజమైన మానవుడు, క్రీస్తు అనే నిజమైన దేవుడు, ఈ దేవుడు మరియు మానవుడు అయితే దైవమానవుడైనటువంటి ఈ క్రీస్తులో భూమి ఆకాశములను కలపటం ఆయన సంకల్పం. ఇంతకుముందు ఏ విధంగా అయితే అగాధము లేనటువంటి సహవాసములో మనిషి మరియు మానవుడు మనిషి మరియు దేవుడు జీవించారో, అటువంటి స్థితిలోనికే, షలోం అనేటటువంటి స్థితిలోనికి తిరిగి మనల్ని తీసుకొని రావాలి అని అనుకున్నాడు. ఆ శుభ వార్త, ఆ మాట మనకు చెప్పటానికి పూర్వకాలమందు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మనకు ఆ మాట చెప్తూ వచ్చాడు. ఒక్కసారి బ్రషప్ చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ఈ అగాధములోనికి, లేకపోతే దేవుడు భూమి ఆకాశముల మధ్య ఇంత అగాధానికి కారణమైనటువంటి మానవ సమాజాన్ని రక్షించటం కోసం 3 దినములైన తరువాత తిరిగి లేపుతాను అని హోషియా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రక్రియలో
ఆ ప్రణాళికలో లేకపోతే ఆ సంకల్పములో భాగంగా నోవహుతో ఏం చేశాడు చెప్పండి? నోవహుతో ఏం చేశాడు? మాట్లాడాడు. మాట, వాక్యం. నోవహు ఇది చేయి అని అన్నాడు. చిత్తం ప్రభువా అని నోవహు చేశాడు. నశించిపోయే మానవ సమాజాన్ని తిరిగి తన కుటుంబముగా, తిరిగి తన రాజ్యముగా, తిరిగి తను రాజుగా, వారు తన ప్రజలుగా, తిరిగి తను కాపరిగా మరియు ఆయన పాలించు గొర్రెలుగా సమాజం, ఇలా వేరు వేరు సాదృశ్యాలతో మాట్లాడుతూ మనుష్యులను తన కుటుంబంలో భాగముగా, నేను తండ్రిని మీరు నా పిల్లలు అనేటటువంటి సాదృశ్యంతో మాట్లాడుతూ ప్రభు నోవహుతో మళ్ళీ నూతన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు. క్రొత్త సృష్టి అన్నది నోవహు ద్వారా మొదలైంది. ఆ నోవహు ద్వారా మొదలైన సృష్టి తర్వాత మళ్ళీ పాపపు యొక్క ఛాయలు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉన్న సమయంలో మళ్ళీ వాక్కు ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాము, నీ ఉన్నటువంటి నీ దేశము, నీ పితరులు, నీ కుటుంబము, నీ లోక మర్యాద ఇది కాదు. నేను ఒక రాజ్యం నిర్మించబోతున్నాను, నేను ఒక నూతన సృష్టిని చేయబోతున్నాను, నీ ద్వారా ప్రపంచములను ఆశీర్వదిస్తానయ్యా, నీకు అర్థం కావట్లేదు, నా మాటను నమ్ముతావా అన్నాడు. ఓకే అని ఆయన స్టెప్డ్ అహెడ్, ఆయన ముందుకు రావటం మొదలుపెట్టాడు. వాక్యము యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే, ఆ వాక్యము నీ చెవిన పడిన తర్వాత నీ స్పందన ఎస్ నేను చేస్తాను అనంటే నీ ద్వారా ఆయన ప్రపంచములను ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా ప్రపంచములను కడతాడు, నీ ద్వారా సమాజాన్ని కడతాడు, నీ ద్వారా మానవులను మానవులుగా చేస్తాడు, నీ ద్వారా మానవులను దేవుని కుటుంబములో భాగంగా చేస్తాడు, నీ ద్వారా మనుషులను తిరిగి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కాపరిత్వము క్రింద ఉండే గొర్రెలుగా, దేవుని యొక్క రాజ్యములో పౌరులుగా, దేవుడు తండ్రి అయితే వీరు పిల్లలుగా ఉండేందుకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం మొదట నోవహుతో నిబంధన, రెండవదిగా అబ్రహాముతో నిబంధన, ఆ తరువాత ఇస్సాకు, యాకోబు పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో నిబంధన. ఇశ్రాయేలు, నేను పేరు పెట్టి పిలిచినవాడా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నీకు దేవుడు విమోచనకర్తగా ఉన్న నీ భాగ్యం ఎంత గొప్పది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇరవై 29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. నీ పిలుపేమిటయా? వాక్యమును తెలుసుకున్న నేను నా పిలుపేమిటయా అని ఆలోచిస్తే, ఇశ్రాయేలు, దేవుడు రక్షించినటువంటి మానవ సమాజమా, నీ పిలుపేమిటి అని అంటే, ఈ లోక మర్యాద నిన్ను ప్లీజ్ చేయటానికి వేషాలేస్తుంది. ఈ లోక మర్యాద మనంతా ఒకటి కదా అంటది, మా పద్ధతులు మీ పద్ధతులు ఒకటేలే అంటది. కానీ మీరు వారి ఉన్నత స్థలాలను తొక్కుతారు. దేవుని వాక్యం అనేటటువంటి దృక్పథం నీలో ఉంటే ఉన్నత స్థలాలను తొక్కే పిలుపులో కారణం ఏమిటి అని అంటే, దృక్పథములో మార్పు. దృక్పథం లేదు. వాక్యము తెలిస్తే, వాక్య దృక్పథం తెలిస్తే, సంకల్పం తెలిస్తే, దేవుని సంకల్పం, భూమ్యాకాశములను ఐక్యపరిచే సంకల్పం, దేవుని కుటుంబములో భాగస్థులముగా పాలిభాగస్థులముగా మానవ సమాజాన్ని తీర్చిదిద్దే సంకల్పం, మనిషిని మనిషిగా ఇన్వైట్ చేసే సంకల్పం, క్రీస్తు అనే 100% మానవుడి యొక్క ఉదాహరణను చూపించే సంకల్పం. ఆ సంకల్పం కోసం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుమారులైనటువంటి ఇశ్రాయేలును కట్టాడు. 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉండేలా చేశాడు. ఐగుప్తును చూసి బాగుంది అనుకున్నారు. ఒక చిన్న ఏమొచ్చింది, సొంత తమ్ముడిని అమ్ముకున్నారు.
అవునా, సరే 400 ఏళ్ళు ఉందరు కానీ అన్నాడు. 400 పైచిలుకు సంవత్సరాల తర్వాత కనాను దేశపు వాసుల యొక్క పాపం పండిన తరువాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశం అంతా ఇచ్చాడు. నా మనసు అర్థం చేసుకోండి, మారు మనసు పొందండిరా, మనుషులవ్వండి అన్నాడు. మేం మనుషులం ఎందుకు అవుతాం, మేము మనుషులం కాము, మేము ఇదే అన్నారు. 400 పైచిలుకు సంవత్సరాలు వీళ్ళు బానిసత్వంలో ఉంటే, ఆ బానిసత్వంలో వాళ్ళు ఒళ్ళు పై తెలియకుండా పని చేస్తూ ఉంటే, ఆ పనికి పైన మళ్ళీ పని ఎవరు ఫరో పెడుతూ ఉంటే, ఆ ఫరో ఉన్నటువంటి 10 దేవతలలో ఒక దేవత అయినటువంటి ఫరోన్ను కూడా వాళ్ళు, ఓ అవును ఫరో నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడివి అని ఆయనకు అన్నీ కడుతూ ఉంటే, నీ ఆర్తనాదాలు నేను విన్నాను, రా బయటికి అని చెప్పి పిలవటం కోసం వాక్కునిచ్చాడు. మళ్ళీ ఎవరికి? మోషేకి వాక్కునిచ్చి పంపించాడు. నన్ను అడుగుతారయ్యా వాళ్ళు, ఏమని చెప్పాలి నేను అనంటే, నేను మీ పితరుల దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పు అని అన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 15-16 వచనాలు ఇంట్లో చదువుకోండి. అలా పిలిచినటువంటి దేవుడు మొదటి ఒడంబడిక నోవహుతో, 2వ ఒడంబడిక అబ్రహాముతో, 3వ ఒడంబడిక అంటే అబ్రహాము పిల్లలైనటువంటి ఇస్సాకు, యాకోబులు మరియు ఇశ్రాయేలుతో, 4వ ఒడంబడిక మోషే ద్వారా, 5వ ఒడంబడిక తనలో నుంచే బయటకు వస్తాడు అని చెప్పినటువంటి దావీదుతో, దావీదు అడిగినప్పుడు నీ కుమారుని ద్వారా చేస్తాను అని చెప్పి తన కుమారుడైనటువంటి యెష్షయి చిగురు మరియు మొద్దు వేరు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో ఆయన ఒడంబడికను, ఆయన మనతో చేసిన కాంట్రాక్ట్ను ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. మాట దేవుని వాక్యం అనంటే ఆయన మనుషులతో చేసిన ఒడంబడిక, కవనెంట్ అని దీన్ని పిలుస్తారు. అవర్ గాడ్ ఈజ్ ఎ కవనెంట్ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు ఇచ్చిన మాట తప్పనివాడు. మన దేవుడు మాట ఇచ్చి దాన్ని వ్యర్థపరిచేవాడు కాదు. మన దేవుడు తన మాటను నెరవేర్చేవాడు. ఆ మాటను నెరవేర్చటం కోసం ఆయన స్వయంగా మానవుడై రాగలడు, వచ్చాడు. అదే సువార్త. God promised that we all will be his family once again. మనం మరొకసారి ఆయన కుటుంబం అవుతాం అని ఆయన ప్రామిస్ చేశాడు. దానిని ప్రభు అయిన యేసు క్రీస్తులో ఆయన సంపూర్ణం చేశాడు. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చదివాం. నానా కాలముల యందు దేవుడు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ కుమారుడు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు 12 రండి, 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ ఆది కాలమందు నానా సమయాలలో, నానా ప్రాంతాలలో, నానా విధాలుగా మాట్లాడినటువంటి ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము ఇప్పుడు పర్సానిఫికేషన్, వ్యక్తిత్వమును సంపాదించి, వ్యక్తిగా నువ్వు నేను ఏ విధంగా అయితే ద ఫ్లెష్ అండ్ ద బోన్స్ అని పిలుస్తాం, రక్తమాంసములు కరిగినటువంటి ఈ మానవుడుగా ఆయన మన మధ్యకు రావటం. ఆ మానవుడిగా వచ్చినటువంటి ఆయన ఈ 3 మాటలతో, అనగా వాక్యము యొక్క శక్తితో ఆయన ఈ లోక మర్యాదను నేర్పిస్తూ వస్తూ ఉన్నటువంటి, ఈ లోక మర్యాదలోనికి ప్రలోభ పెడుతున్నటువంటి సాతానును 3 సమాధానాలు వాక్యములో నుంచే ఇచ్చి తరిమి కొట్టడం మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మీకు ప్రస్తావించి ముగిస్తాను. సాతానుతో జరుగుతున్నటువంటి ఆ మాటలలో ప్రభువైన యేసుక్రీస్తుతో సాతాను
ఏ విధంగా మాట్లాడుతున్నాడు? మొదటి ప్రశ్న ఏంటి? నువ్వు రొట్టెలు చేసుకో రాళ్ళను అని అన్నాడు. కానీ దానికి వాక్యం కోట్ చేయలా. ప్రభు మాత్రం వాక్యం కోట్ చేసి నోరు మూసుకో అన్నాడు. అర్రే, ఈయన ఏదో దృక్పథం బాగుంది, ఈయన కరెక్ట్ దృక్పథంలో ఉన్నాడే. సో మనం ఈయనను కొట్టాలంటే ఏం చేయాలా? మనం కూడా అదే దృక్పథం పెట్టుకోవాలా అని అనుకున్నాడు. నెక్స్ట్ వాక్యంతో వచ్చాడు. ఏ వాక్యంతో వచ్చాడు? మరి నీకోసం దేవదూతలను ఇస్తాడంట కదా, దూకు అని అన్నాడు. ఈయన మళ్ళీ వాక్యంతోనే కొట్టాడు. నీ దేవుడైన యెహోవా నువ్వు. సో ఈ లోక మర్యాద మనము సరైన దృక్పథములో నడుస్తున్నప్పుడు, వాక్యం అనే దృక్పథంలో నడుస్తున్నప్పుడు, వాక్యం అనే దృక్పథాన్ని మనం ప్రజలకు చెబుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్నే తీసుకుని నిన్ను ఈ లోక మర్యాదలోనికి పిలిచే ప్రయత్నం చేస్తుంది. ఆ వాక్యాన్నే వక్రీకరించి మరీ నిన్ను తన మర్యాదలోనికి రమ్మని పిలుస్తుంది. సాతాను చేసింది ప్రతి ఒక్కసారి అదే. కానీ వాక్యము శరీరధారి అయి వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన దగ్గర పప్పులు ఉడకలా. ఆయనను తెలుసుకున్నటువంటి మనం, ఆయన అడుగుజాడలలో నడవాలి అని నిర్ణయించుకున్నటువంటి మనం, ఆయన జీవన విధానాన్ని మనకొక మాదిరిగా చేసుకున్న మనం, ఆయన జీవన విధానం ద్వారా మనము మారాలి, మనము అలా బ్రతకాలి అని ఆలోచించిన మనం, మనకు వాక్యం ఇచ్చేటటువంటి, లేకపోతే వాక్యం అనే ఖడ్గము నేర్పేటటువంటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, 2వ వచనం, ఉత్తమమును మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తము, లేకపోతే దేవుని హృదయము, లేకపోతే దేవుని సంకల్పము, లేకపోతే దేవుని మాట, లేకపోతే దేవుని అంతరంగము, లేకపోతే దేవుని యొక్క కార్యాచరణ అన్నదే వాక్యములోనే అది తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే మనం రూపాంతరము చెందుతాం. ఆ వాక్యమును చదివినప్పుడే మనకు అది సాధ్యపడుతుంది. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉండాలి అనంటే, మనిషిగా మారాలి అనంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యం ఒక్కటే మార్గం, వేరే ఏ మార్గము లేదు. మనం 2 పడవలలో కాళ్ళు పెట్టే అవకాశం చాలా ఈజీ. పేరు పెట్టి పిలువబడినటువంటి ఇశ్రాయేలు జారిపోవటం. ఆదికాండంలో అబ్రహాముకు ఇదే జరిగింది. అబ్రహాము 4 రకాలైన లేదా 4 రాజులను కట్టకట్టి ఒకటేసారి తన ఇంట్లో తర్బీదునిచ్చినటువంటి మనుషులతో కొట్టాడు. వాళ్ళు వచ్చి, అయ్యా నీకు కావాల్సింది తీసుకో స్వామి, మమ్మల్ని వదిలేయంటే, నీ దగ్గర చీపురు పుల్ల కూడా నేను తీసుకోను, రేపు వచ్చి నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ధనవంతుడినని అంటావా? నో, నా దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించగలడు అని చెప్పినటువంటి అంత గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి ఈ అబ్రహాముకు ఆ విశాల హృదయం, ఆ దృక్పథం ఎలా వచ్చింది? సారమ్మని తీసుకుని కనాను ప్రాంతానికి వస్తే ఎదురుగా ఒక చిన్న అకాలం వచ్చింది, లేకపోతే చిన్న కరువు వచ్చింది. ఆ కరువుకు ఎదురుగా చూస్తే ఐగుప్తు కనిపిస్తుంది, పచ్చగా ఉంది. ఊరికే అలా వెళ్ళొద్దాం అనుకున్నాడు. ఆయన వెళ్ళడానికి ముందే ఐగుప్తు లోపలికి వచ్చింది. ఆయన ఇంకా ఐగుప్తులోకి పోలా, కానీ ఐగుప్తు లోపలికి వచ్చింది. ఏమంటున్నాడు? సారమ్మ నువ్వు చాలా అందంగా అంటావు కదే, నువ్వు నా చెల్లెలు అని చెప్పేసి అంటున్నాడు. ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచన చాలు నిన్ను ఐగుప్తియునిగా చేయటానికి. ఈ లోక మర్యాదలోనికి వెళదామన్న ఆలోచన చాలు నిన్ను ఈ లోకస్తునిగా చేయటానికి. చివరికి ఆ దేశ రాజు ఎవరైతే చారమ్మని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాడో, ఏమయ్యా బుద్ధుందా నీకు? భార్యను పట్టుకొని చెల్లెలంటావేంటి? నేను చెప్పాల్సి వచ్చిందా నీకు? మీ దేవుడంట, ఆయన ఎవరో చాలా పెద్ద దేవుడు, రాత్రి కళ్ళలో కనిపెట్టి తిట్టాడా, నన్ను చంపేస్తాడు ఆయన, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా, అలా చేస్తావా అని చీవాట్లు పెట్టి డబ్బులు ఇచ్చి పంపించాడు. అలా వచ్చిందే హాగరమ్మ. అర్థమవుతుందా మీకు? ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచన చాలు నిన్ను ఐగుప్తీయునిగా చేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు అంటున్నాడు, మీరు దేవదూతలకు
తీర్పును తీర్చేవారని తెలీదా మీకు? ఈ లోకంలో ఈ లోక మర్యాద చొప్పున మీరు మీలో తీర్పులు తీర్చుకోవాల్సిన, ఒకరినొకరు క్షమించుకోవాల్సిన మీరు బయటికి వెళ్ళి రచ్చబెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా అని అప్పుడే చెప్పాడు పౌలు. ఈ లోక మర్యాద, బైబిల్ చదువుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నేను పోవునుగాక అనే టైప్లో బ్రతుకుతాం. ఆయన వచ్చేది లేదు. ఆయన వస్తే మనం అందరూ సమానమైపోతుల్లా. ఆయన రాజ్యం ఎలా వస్తుంది? మనం వెళ్ళి ఇంకొకరి కాళ్ళు పట్టుకుందాం. అందుకు వాక్యము మనకేం నేర్పిస్తుంది? ఈ లోక మర్యాద చొప్పున కాదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తము అనగా వాక్యము యొక్క సారాంశము, ఆయన రాజ్యము యొక్క పునాది దేవుని వాక్యము. దానిని పరీక్షించి తెలుసుకుంటే మీ మనస్సులు మారతాయి. దినదిన ప్రవర్తమానముగా నూతనమవుతూ రూపాంతరము చెందుతాయి. అంటే మనిషిగా రోజు రోజుకు మారతారు అని. ఈ వాక్యము మన నరనరాల్లో ఇంకాలి. ఈ వాక్యము మన బ్లడ్ సెల్స్లో ఇంకాలి. ఈ వాక్యము ఇంకటం అని అంటే మళ్ళీ పొరపాటున కేవలం వల్లవేయటం అనుకుండేరు. అంటే ఒక 10 కంటత వాక్యాలు, ఇంకొక 20 కంటత వాక్యాలు ఇక్కడ నిలబడి చెప్తే వాక్యం అర్థమైనట్లు కాదు. సొంత వాళ్ళను క్షమించలేనటువంటి హృదయ కాఠిన్యం, సొంత వాళ్ళతో ఐక్యపరచబడలేనటువంటి హృదయ కాఠిన్యం, విభజించుకొని పాలించుకోవాలి అనేటటువంటి ఈ లోక మర్యాద. కానీ ఉత్తమము, సంపూర్ణము అయినటువంటి దేవుని వాక్యం, దేవుని చిత్తమును మనకు బయలుపరిచేటటువంటి, దేవుని సంకల్పమును బయలుపరిచేటటువంటి 66 పుస్తకాలైనటువంటి బైబిల్ వాక్యము మనకు ఐక్యతనిస్తుంది. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అనంటే మనిషిని మనిషిగా చేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనతో సంబంధం ఎంత ప్రాధాన్యం అని మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, మొత్తం వాక్యానికి ఉన్నటువంటి సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధించండి, ప్రేమించండి, లేకపోతే సేవించండి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని. అది నేర్పేదే ఈ వాక్యం. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం, ప్రభు వైపుకు చూద్దాం.